శతాబ్దాలుగా ఎంతో విశిష్టత కలిగిన గోల్కొండ జగదంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు ఈసారి కూడా వైభవంగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఉత్సవాలు ఎలా జరుగుతాయి, ఇందులో ఉన్న ప్రధాన ఘట్టాలు ఏంటి అనే విషయాల్ని ఆలయ పూజారి మనకు సాయిబాబాచారి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా జరగడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఉత్సవాలు బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రధాన ఘట్టాలు ఏముంటాయి? బోనాలు వచ్చి నా పేరు సాయిబాబాచారి, గోల్కొండ జగదాంబ మహంకాళమ్మ పూజారిని. గోల్కొండలో 2 గుళ్ళు ఉన్నాయి, జగదాంబ అమ్మవారు, మహంకాళ అమ్మవారు. జగదాంబ అమ్మవారి లోపల అనంతచారి వాళ్ళ కొడుకు సర్వేసి ఉంటాడు, మహంకాళమ్మ గుడి లోపల సురేశారి సాయిబాబాచారి ఉంటాం. ఈ సంవత్సరం గోల్కొండ లోపల అక్కడ మా ఈయో గారు శ్రీనివాసరాజు ఆధ్వర్యం లోపల అన్న ఏర్పాట్లు మొత్తం అక్కడ అన్నీ కంప్లీట్గా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ ఆర్ఎన్ డిపార్ట్మెంట్ మనం చూస్తున్నాం, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అని పీస్ కమిటీ వాళ్ళకి కూకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అన్ని విధాలుగా కంప్లీట్ చేసుకుని జరిగింది. కానీ మనకి ఇక్కడ గోల్కొండ ఉత్సవాల లోపల సురు అమాస 5 తారీఖు అమాస అవుతుంది. అమాస అయినాక 2 రోజులకి ఇక్కడ బోనాలు స్టార్ట్ అయిపోతాయి. అమాస 5 తారీఖు 7 తారీఖు నుంచి ఆదివారం నుంచి ఇక్కడ బోనాల ఘటము ఊరేగింపు ఉంటుంది. అమాస నాడు ఏంటంటే అమాస నాడు అమ్మవారికి కింద 365 మెట్లు ఉన్నాయి. ఆ 365 మెట్లకు అప్పుడు ఆడవీళ్ళలో వాళ్ళు కోరుకుంటే అమ్మవారికి అన్ని బొట్లు పెడుతుంటారు. బొట్లు పెట్టి మా అమ్మాయి పెళ్లి కావాలి, మా అబ్బాయి వాళ్ళకు పిల్లలు పాపలు కావాలని బొట్లు పెట్టుకుంటే ఆ రోజు నుంచి ఇక ఆషాఢ మాసంలో బోనాలు స్టార్ట్ అయిపోతాయి. 7 తారీఖు సురు పూజ నాడు మాకు ఇక్కడ అమ్మవారి దగ్గర లంగ రోజు నుంచి తొట్టెల పోతురాజులు, మళ్ళా గవర్నమెంట్ నుంచి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. లంగ రోజుల సమర్పించిన తర్వాత అక్కడ తొట్టెల మళ్ళీ పోతురాజు వైభవంగా ఊరేగింపుగా వచ్చి గోల్కొండకు వచ్చి చిన్న బజార్లో ఆగుతాయి. చిన్న బజార్ లోపల అనంతచారి జగదాంబ అమ్మవారి పూజారి అనంతచారి ఉంది, వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 5 విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి. ఆ విగ్రహాల లోపల వాళ్ళ ఆడపిల్లలు అందరు కలిసి ఆ అమ్మవారికి ఒగుడు బియ్యము కళ్ళు శాఖలు గిట్ట పెట్టి ఆడికెళ్ళి మళ్ళీ దత్తాత్రేయ పంతులు జికంబరావు వాళ్ళ ఇంట్లో విగ్రహాలు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళందరూ కలిసి ఆ 5 విగ్రహ అమ్మవారికి ఓడి బియ్యంగా కలిసి ఆడికెళ్ళి వైభవంగా ఆ చిన్న బజార్ నుంచి వైభవంగా గోల్కొండ చౌరస్కు వస్తుంది. సాయిబాబాచారి మహంకాళమ్మ పూజారి ఆయన గోల్కొండ విశాల బజార్ నుంచి మా ఇంట్లో మహంకాళమ్మ ఇంట్లో అమ్మవారికి ఒక చిన్న 5 విగ్రహం ఉంది. అప్పుడు మా తాత ముత్తాతల నుంచి వెనక చిన్న విగ్రహం పటం తీసుకుపోయి చేస్తున్నారు వాళ్ళు. నేను 15 ఏళ్ళ నుంచి అమ్మవారికి ఒక చిన్న 5 విగ్రహం ఉంది. ఆ విగ్రహం పైన 15 ఏళ్ళ నుంచి వైభవంగా ఒక కళాకారులు 70 మంది పోతురాజులను పెట్టి ఆ పోతురాలు కళాకారులను పెట్టి వైభవంగా ఊరేగింపు తీసుకొని వచ్చి ఆ ఊరేగింపు తెచ్చి ఇక్కడ నజర్ బోనం అని ఉంటుంది. నజర్ బోనం నాగలమ్మ గుడి కాడ బంజర్ దర్వాజా ఈ ఊరేగింపు తీసుకొచ్చి నాగలమ్మ గుడి కాడ సర్కారు బోనం, ఆ సర్కారు బోనం తీసుకొని ఆ బోనంతో చుట్టి జులుసు తీసుకొచ్చి ఆడికెళ్ళి వైభవం గోల్కొండ చౌరస్సుకు వస్తాం. ఇక లంగ రోజు నుంచి వచ్చిన అమ్మవారి పట్టు వస్త్రాలు ఆ జులుసు తొట్టెలు అవి ఇక బంజారా నుంచి నజర్ బోనము సాయిబాబా ఇంటి నుంచి మహంకాళమ్మ ఊరేగింపు 2 కలిసి గోల్కొండ చౌరస్సు కలిసి ఇక్కడ నుంచి 5:30-6 గంటలకు గోల్కొండ లోపలికి ఎంట్రీ అవుతాం. లోపలికి పోయిన తర్వాత పైన మెట్టు కాడికెళ్ళి అమ్మవారి షా పెట్టుకుంటే ఆ 5 విగ్రహం షా పెట్టుకుని ఆడికెళ్ళి పైకి ఎల్లమ్మ గుడి కాడికి పోతాం. ఇప్పుడు కొన్ని వందల ఏళ్ళకి వెళ్ళి కూడా మీరు వంశపారంపర్యంగా ఆ ఘట్టాన్ని అంతా మీరు దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అంటే అది ఏం జరుగుతుంది ఇంటి దగ్గర పీఠ పూజ అవన్నీ ఎట్లా జరుగుతాయి? అప్పుడు మా వెనకలి మా తాత ముత్తాతల నుంచి ఇప్పుడు మా 5వ పీఠి నాది సాయిబాబాచారి. మా తాత భవాని, మా తర్వాత మా నాయన బాగయ్య, మా బాగయ్య తమ్ముడు బ్రహ్మయ్య మా బాగయ్య కొడుకు నరసింహ, 5వ పీఠి నేను. ఆ వంశం పరంగా మాకు తెలిసిన శావపీఠ ఉంటుంది. ఆ పీఠకు మా తాత వాళ్ళు పాలిష్ చేసి మా వడ్ల వృత్తి మాది ఆ పూజ చేసుకుంటే మొత్తం పాలిష్ చేసి ఆ శావపీఠ తీసుకుపోయి ఆ చిన్న బజార్ లోపల బాపనయ్య ఉండు, ఆ బాపనయ్య ఇంట్లో మేము శావపీఠ పెడుతుంటాం. ఆ అమ్మవారి 5 విగ్రహం వాళ్ళ ఇంట్లో బాపనోళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ శావపీఠ పెట్టిన తర్వాత ఆ శావపీఠ మీద అమ్మవారి 5 విగ్రహం పెట్టి ఆడికాయ శావ నుంచి వైభవంగా ఇది తీసుకొస్తాం గోల్కొండ చౌరస్సు. మనకు తెలంగాణలో బొట్టు బోనం అనే సంప్రదాయం చాలా ఎంతో ప్రతి ఇంటింట కూడా ఉంటుంది. ఆషాఢం వచ్చిందంటే బోనం ఎత్తుని ఇల్లు ఉండదు. అట్లనే అంటే అసలు బోనం సంప్రదాయం ఎట్లా వచ్చింది, దాని విశిష్టత ఏంటిది? గ్రామదేవతలకు బోనం అంటే ఆ రోజు లోపల ఆషాఢ మాసం జ్యేష్ఠమైనాక ఆషాఢం వస్తుంది. ఆషాఢ మాసం లోపల జ్యేష్ఠం తర్వాత వర్షాలు కులిచి వర్షాలు బాగా పండిన తర్వాత పంటలు వస్తాయి. అప్పుడు యాప కొమ్మలు చెట్లు ఉంటాయి. అమ్మవారికి అప్పుడు గ్రామదేవతలకు మనకి ఏం చేస్తారంటే అమ్మ మాకు పుష్కలంగా పంటలు పండాలి, పుష్కలంగా
మాకు ఒడ్లు రావాలి పుష్కలంగా మాకు ఊర్లో కూడా బాగుండాలని ఆ రోజుల కాకతీయ రాజులో కూడా ఆ 5 కుండలు తీసుకొచ్చి నైవేద్యంగా చేసి దాంట్లో నీళ్ళు దాన్ని అమ్మవారు మారిన చేసి బోనాలు ఎత్తుకొచ్చి అమ్మవారికి ఎక్కించేవాడు ఆ రోజుల్లో గ్రామ దేవతలు. ఇక్కడ మనకు ఎల్లమ్మ మాంకాలమ్మకు ఇట్లనే మా బోనాలు చేసుకుంటూ వస్తారు ఆ రోజు నుంచి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎంతో విశిష్టత ఉంది. చాలామంది భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ మెట్ల పూజ దగ్గర నుంచి మొదలుకుంటే రంగం దాకా ఏమేమి జరుగుతాయి, ఆ పూజా విధానం ఎట్లుంటుంది? మాకు సూర్య పూజ నాడు ఆ రోజు మాకు జగదంబ అమ్మవారి విగ్రహం మాంకాలమ్మ 2 విగ్రహాలు వచ్చిన తర్వాత పైకి పోతాం. ఆ సూర్య పూజ ఆ రోజు అయిపోతుంది. తెల్లారి 2వ పూజ ఉంటుంది. 2వ పూజ నాడు పొద్దుగాల పూజ చేసుకున్న తర్వాత ఆ రోజు వచ్చే భక్తులు 5-6 లైన్లు భక్తులు బోనాలు తీసుకొస్తారు. ఓ లైన్లో అమ్మవారికి ఓడి బియ్యం తీసుకొస్తారు. దాంట్లో మారణైద్యం తెచ్చి ఆ పొద్దుగాల అభిషేకం చేసినాక ఆ పూజా కార్యక్రమం 2వ పూజ. 3వ పూజ నాడు ఏమైంది ఆ రోజు ఇక్కడ ఉన్న మాకు ఇక్కడ సిటీ లోపల ఉన్న రోజుల అందరు మొక్కుకునే తొట్టైన్లమంటే ఆ రోజు ఒక రోజు సిటీకి ఒక పర్మిషన్ ఇచ్చి ఆ తొట్టైన్లు అన్నీ వస్తాయి. ఆ రోజు 3వ పూజ రాత్రి 8-9 గంటల వరకు అంటే 26 తొట్టాన్లు. ఆ తొట్టాన్ని బట్టి పోతురాజు వైభవంగా 3వ పూజ జరుగుతుంది. 4వ పూజ నాడు మేము శాకమ్మలో అమ్మవారికి ఆ శాకమ్మతో కూరగాయలతో మొత్తం ఆ రోజు డెకరేషన్ చేసి 4వ పూజ చేస్తాం సార్. 5వ పూజలో కూడా మామూలుగా ఇక్కడ పొద్దు అభిషేకం చేసి పూజా కార్యం చేస్తాం. 7వ పూజ ఒకటి గుర్తింపు. 7వ పూజ నాడు అమ్మవారికి అదే పటము అది ఉన్నది శావపీఠే అమ్మవారికి ఎల్లమ్మ రాజు గద్దె కింద ఎల్లమ్మ పాదాలు ఉన్నాయి. ఆ 7వ పూజ నాడు పొద్దుగాల శావపీఠ తీసుకొని పోతురాజు మాకు 28 కులవృత్తులు ఉన్నాయి. 28 కులవృత్తులు వాళ్ళు ఎంబడి పోయి ఆ శావపీఠను తీసుకొని అమ్మవారు తీసుకొని ఆ పాదాల కాడికి పోయి పాదాల నుంచి వైభవంగా మళ్ళీ మాంకాలం గుడి నుంచి ఎల్లమ్మ గులం వస్తాం. తర్వాత 8వ పూజ అయితే 8వ పూజ నాడికి మాకు పొద్దుగాల అభిషేకం చేసి వచ్చే భక్తులకు మళ్ళీ బోనాలు ఓడి బియ్యం ఎక్కిస్తాం. 9వ పూజ నాడు ఏముంటుందంటే ఇక మా గోల్కొండ లోపల అక్కడ వేరే సిటీ లోపల సికింద్రాబాద్ అక్కడ లోపల ఏముంటుందంటే ఒకరోజు పూజ అవుతుంది ఆదివారం. సోమవారం నాడు ఏంటి అమ్మవారు రంగము ఘట్టం ఉంటుంది. గోల్కొండ లోపల ఆ 9వ పూజ నాడు మాకు ఏముంటుందని అక్కడనే పెద్ద రతి నుంచి కుంభారతి పోసి 5 గుమ్మకాయలు కుంభారతో ఆరతి ఇస్తాము. ఆఖరి పూజ 9వ పూజ నాడు ఆరతి ఇస్తాము. 5 గుమ్మడికాయలు పుట్టే మా పని వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇక్కడ పోతురాజుకు అప్పుడు వెనకటికి దున్నపోతులు కావాల్సి అని ఆమ్నం గారి నుంచి అక్కడ గావించి ఆ 9వ పూజ శాంతింపై చేస్తాం మేము. ఓకే, మొత్తం భక్తులు ఎంతమంది వస్తారు, వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తులు సార్ పోయినసారి మాకు 10 లక్షల దాకా వచ్చారు. ఈసారి ఆదివారం వస్తుంది 7వ పూజ. ఈసారి ఇంకా 2-3 లక్షలు రావచ్చని మాకు అంచనా ఉంది. ఆ భక్తులు వచ్చే వరకు వాళ్ళ కోసానికి అన్ని ఏర్పాట్లు మేము చేసినాం. అక్కడ క్యూ లైన్ చేసినాం. లేడీస్ కలగా జెంట్స్ కలగా వాటర్ సప్లై, మీకు హెల్త్ డిపార్ట్మెంటు, మళ్ళీ సీసీ కెమెరాలు, మళ్ళీ అన్ని వాళ్ళకందరూ వచ్చిన భక్తులకు అరేంజ్మెంట్ అన్ని మా శ్రీనివాసరాజు, మళ్ళీ ఇక్కడ రాజు వస్తాదు ఇక పోలీస్ డిపార్ట్మెంటు, పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళు, ఇక్కడ మా చైర్మన్ వాళ్ళ కమిటీ మెంబర్లు వీళ్ళందరూ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వైభవంగా చేస్తున్నారు. కష్టాలు కడతీర్చి కోరికలు తీర్చే కొంగు బంగారంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవార్లను భక్తులందరూ ఎంతో వైభవంగా విశ్వసిస్తుంటారు. అటువంటి అమ్మవార్లకు 100 ఏళ్ళకెళ్ళి కూడా వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా అంతే వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ తర్వాత పూజారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 10-12 లక్షల మంది వచ్చినా కానీ ఎవరికి ఏం అసౌకర్యం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి